రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పలు కేంద్రాలకు సందర్శించడం జరిగింది. చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలోని కనకమామిడి, చేవెళ్ల మండలంలోని ముడిమియాల, షాబాద్ మండలంలోని పోతుగల్ మరియు షాబాద్ పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 178 గ్రామ పంచాయతీలుండగా అందులో 8 గ్రామ పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగతా 170 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 11 గంటల వరకు 55% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు జరిగే ఎన్నికల్లో దాదాపు 85% పోలింగ్ నమోదవుతుందని కలెక్టర్ అంచనా వేశారు. ఉన్నా కొంచెం పక్క జరిగి ఓకే ప్రసాద్ నమస్తే. రంగారెడ్డి జిల్లాలో సెకండ్ ఫేజ్ సంబంధించిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మనకు టోటల్గా మనం సెకండ్ ఫేజ్ సంబంధించి 178 గ్రామ పంచాయతీలు నోటిఫై చేసుకున్నాం. ఆ 178 గ్రామ పంచాయతీల్లో మనకు 8 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ప్లస్ వార్డు మెంబర్స్ 2 కూడా యూనానిమస్ కావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 5 గ్రామ పంచాయతీల్లో కేవలం సర్పంచ్ కావడం జరిగింది. వార్డు మెంబర్స్ అక్కడ ఇంకా ఎలక్షన్ జరుగుతుంది. అంటే మొత్తానికి 170 గ్రామ పంచాయతీల్లో మనకు ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. సో మనకు 9 గంటలప్పుడు తీసుకున్న ఓటింగ్ ప్రకారంగా 23% ఓటింగ్ రావడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 11 o'clock అయింది జిల్లా. సో ఇప్పుడు 11 o'clock సంబంధించి జస్ట్ ఇప్పుడే అంత రిపోర్ట్స్ ప్రకారంగా
సుమారుగా 55% ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా పర్ఫెక్ట్ మనకు అంటే ఇప్పుడు 11 అయింది కాబట్టి ఒక 10-15 మినిట్స్ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మనకు ఫేజ్ 1లో లాగానే ఫేజ్ 1లో మనకు 88.6% ఓటింగ్ జరిగింది. సో ఈసారి కూడా మోర్ దెన్ 85% అవుతుందని మేము అనుకుంటున్నాం. సో 1 o'clock వరకు ఎవరైతే మనకు పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉంటారో సో వారందరికీ కూడా వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. 1 తర్వాత మనకు 1 to 2 మధ్యలో కౌంటింగ్ కోసం ఏర్పాటు చేస్తాం. సో 2 నుంచి అన్ని గ్రామ పంచాయతీల్లో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కౌంటింగ్ అనేది ఫస్ట్ వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ చేస్తారు. అంటే ఫస్ట్ వార్డు మెంబర్లకు సంబంధించి ఒక బాక్స్ తీసుకొచ్చి ఆ బాక్స్లో ఫస్ట్ సర్పంచ్ ప్లస్ వార్డు మెంబర్లకు సంబంధించిన ఓటర్ బ్యాలెట్ పేపర్లను సపరేట్ చేయడం, సర్పంచ్ అన్నీ ఒక దగ్గర భద్రపరచడం, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి కౌంటింగ్ చేసుకోవడం. అట్లా ఒక్కొక్క వార్డు కంప్లీట్ చేసుకుంటూ అన్ని వార్డ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్పంచ్ అన్నీ తీసుకొచ్చి ఒకేసారి కౌంటింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఈ 170 జీపీస్లో కూడా 2 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సో మొన్న ఫేజ్ 1లో చాలా వరకు అన్ని జీపీలో కూడా 6 గంటల వరకే కౌంటింగ్ చేసినప్పటికీ కొన్ని జీపీలు అంటే ఎక్కడైతే 3000, 4000